గ్రామీణ ప్రాంత యువతలో ఉన్న క్రీడల నైపుణ్యాన్ని వెలికితీసే వేదికగా సీఎం కప్ ట్రోఫీ దోహదపడుతుందని మండల విద్యాధికారి తగిరెడ్డి దేశిరెడ్డి అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ క్రీడా పోటీలలో భాగంగా సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడా కమిటీ కన్వీనర్, క్రీడా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామ స్థాయి యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలుగుతీసి వారిని జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ 2024 లో భాగంగా ఈరోజు మండల్ లెవెల్లో మనము కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ 3 గేమ్స్ కూడా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన ప్లేయర్స్ అందరూ కూడా యాక్టివ్గా ఉత్సాహంతో ఆడి మన డిస్టిక్ లెవెల్, స్టేట్ లెవెల్కి వెళ్ళి ఈ యొక్క మన సిద్దిపేట జిల్లా యొక్క పేరు నిలబెట్టాల్సిందిగా అందరికీ కూడా కోరుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఉత్సాహంగా పాల్గొనాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి సీఎం కప్ 2024 పోటీలలో భాగంగా ఈ నెల 7 మరియు 8వ తారీఖులలో ప్రతి గ్రామ పంచాయతీలో నిర్వహించడం జరిగింది. అది అండర్ 14, అండర్ 18, ఎబో 18 3 కేటగిరీలలో ఈ ఆటలు నిర్వహించడం జరుగుతుంది. అదే మాదిరిగా మరి గ్రామీణ స్థాయిలో పోటీలు పూర్తి చేసుకోవడం జరిగింది కాబట్టి నేరు మండల స్థాయిలో మరి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా మరి మండల స్థాయి చైర్మన్ అయినటువంటి స్పెషల్ ఆఫీసర్ గారు, అదేవిధంగా కన్వీనర్ అయినటువంటి ఎంపీడీఓ గారు, తహసీల్దార్ మేడం గారు, ఎస్ఐ గారు ఇవంతా కూడా కమిటీల సభ్యులుగా ఉండడం జరిగింది. ఈ విధంగా మండల స్థాయిలో 10, 11, 12 ఈ 3 రోజుల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ అదేవిధంగా ఈ 3 పోటీలను కూడా మరి నిర్వహించడం జరుగుతుంది. అందరు గ్రామస్తులు, గ్రామ పెద్దలు అందరు కూడా సహకరించినట్టయితే ఖచ్చితంగా మరి 3 రోజుల్లో నిర్వహించుకొని జిల్లా స్థాయిలో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మన టీంను నిలపడానికి అవకాశం ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రూరల్ టు గ్లోబల్ అనే నినాదంతో ఈ క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మరి అదేవిధంగా స్కిల్ ఇండియా, స్కిల్ యూనివర్సిటీ అనే యూనివర్సిటీలు కూడా నెలకొల్పడం జరుగుతుంది. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతలో ఉన్నటువంటి ఆటల నైపుణ్యాన్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో గ్రామీణ స్థాయి నుంచే మరి మెరుకైనటువంటి యువతను తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సహకరించి మన మండలంలో ఉన్నటువంటి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్లో మరి మెరుగైనటువంటి యువతను ముందుకొచ్చి అటు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మెరుగైనటువంటి ఆటను కనబరిచి బహుమతి తీసుకొస్తారని ఆశిస్తున్నాను.